ఆ తదుపరి ఆయన తాలూకా మరి జరిగిన రాజకీయ పరిణామాలన్నీ రాష్ట్రపతికి తెలుసు. ఆయన శాఖ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఏమని? ఎందుకు మీరు టెండర్లు క్యాన్సిల్ చేశారు? మాకు స్థామత ఉంది, మాకు వచ్చి ఆర్థిక స్తోమత ఉంది, మీరు ఎందుకు చేశారు? ఇది తప్పు, నిబంధనలకు విరుద్ధంగా మీరు చేస్తున్నారని చెప్పి వారు వేరేది చూపెట్టడం జరుగుతుంది. మీరు ఇది వెస్టర్న్ ఇంట్రెస్ట్తో చేస్తుంది, దీంట్లో అవినీతి కోసం మీరు చేస్తున్నారనే అంశాలు కూడా వారి మాటలు కూడా పొందుపరచడం కూడా అందులో జరిగింది. అంటే ఏ రకంగా దోపిడీ జరుగుతుందో రాష్ట్ర ప్రధాని తెలుసుకోవాలని ఈ నేపథ్యంలో కోరుతున్నాం. కాబట్టి ఇవాళ మాది ఒకటే డిమాండ్. ఈ రెండు విషయాల్లోనూ ఎన్నో సందర్భాలు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అవతాకులు చేసింది, ఎంతో దోపిడీ జరిపింది, ఎన్నో చేసింది. లేటెస్ట్గా గత 15 రోజులుగా అటు న్యాయస్థానం ఏదైతే వేలెత్తి చూపెట్టిందో, అటు కేంద్ర పౌర విమానయాన శాఖకు సంబంధించిన ఎయిర్పోర్ట్ ఆఫ్ ఇండియా ఏదైతే చూపెట్టిందో, ఆ రెండింటి మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ముద్దాయి కాకపోతే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అందులో ఇన్వాల్వ్మెంట్ లేకపోతే, చంద్రబాబు నాయుడు గారు ఇందులో ముద్దాయి కాకపోతే, ఆయన నిజాయితీ పరుడైతే దాని మీద సిబిఐ ఎంక్వైరీ వేయండి, మీ నిజాయితీ నిరూపించుకోండి. ఈ రెండు అంశాల పట్ల లేనప్పుడు మీరు ముద్దాయి, ఈ రెండింటిలో మీరే దోపిడీ కోసం మీరు చేస్తున్న మీరు అవినీతి కార్యక్రమం కోసం ఇక్కడ ఎర్రపేట శ్రీనివాసరావు అనే ఒక శాసనసభ్యుడి ద్వారా మీ భాగస్వామితో ఇక్కడ జరుగుతుంది దోపిడీ. అక్కడ మీరు ఆనాటి కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు గారు ఇద్దరు కలిసి ఒక ప్రైవేట్ సంస్థకి ఈ అంతర్జాతీయ విమానాశ్రయం తాలూకా కాంట్రాక్ట్ వేలాది కోట్ల రూపాయల కాంట్రాక్ట్ అప్పచెప్పి అందులో అవినీతి కోసం మీరు చేసిన కార్యక్రమం, దానికి సాక్ష్యాలు, దానికి 2 సంస్థలు తప్పుపట్టినాయి. కాబట్టి మీ నిజాయితీ నిరూపించుకుంటే సిబిఐకి వెళ్ళండి, లేనప్పుడు మీరు ముద్దాయిలు తప్పకుండా ఇవాళ కాకపోయినా రేపైనా ప్రజా కోర్టులో మీరు ముద్దాయిలుగా నిరూపించబడతారు. దాని శిక్ష అనుభవించక తప్పదు. రోజు మాటలు చెప్పుకొని మాటలతో గాలిడీలతో కాలక్షేపం చేస్తామంటే జరగదు. చంద్రబాబు నాయుడు గారు వాస్తవాలు రండి. ఇది ప్రజాధనాన్ని దోపిడీ చేయడానికి ప్రయత్నం ఇంతవరకు ఎంతో చేశారు. ఈ ఎన్నికలు కూడా సమయం ఆసన్నమవుతుంది. ఇక మీ దోపిడీని ఆపండి. రాష్ట్రానికి మేలు జరిగే కార్యక్రమాలు చేయండి. ఏంటండి ఇది? ఇది వచ్చి తాత్కాలిక సచివాలయం చెప్పి వేలాది కోట్ల రూపాయల్ని, వందలాది కోట్ల రూపాయల్ని ఈ రకంగా దోపిడీ చేసుకుని ఊడితే ముక్కలోకి వచ్చి ఇలా పట్టుకుంటే పడిపోతుంటుంటే, వర్షం పడితే గోళ్ళ పడిపోతుంటే, పిచ్చన పడిపోతుంటే, ఇది సొంత ఆస్తిలాగా వచ్చి కార్యక్రమాలు చేయడం, ఇది ఎలాంటి అవినీతి కార్యక్రమాలు చేయడమా? పరిపాలన గాలికి వదిలిస్తారు. ఎక్కడ చూసినా పరిపాలన కనిపించట్లే. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో చూస్తుంటే విష జ్వరాలు ఒక పక్క, పదుల కొద్ది మనుషులు చనిపోతున్నారు, పిట్టలా రాలిపోతున్నారు ప్రజలు. ఒక్కొక్క బెడ్ మీద కేజీహెచ్ లాంటి హాస్పిటల్ అయితే ఒక్కొక్క బెడ్ మీద 2 3 పేషెంట్లు వచ్చి నిద్రపుచ్చే పరిస్థితులు అక్కడ ఉన్నాయి. విజయనగరం జిల్లా అయితే డాక్టర్లు పిహెచ్సిలో డాక్టర్లే లేరు. మనుషుల్లో వచ్చి 108 లేక వెహికల్స్ లేక మనుషుల్లో వచ్చి మంచాలపై వేసి మోసుకొస్తున్న పరిస్థితులు ఉన్నాయి. పరిపాలన పూర్తిగా కూడా అస్తవ్యస్తం గాలి కొద్ది అస్తవ్యస్తం చేసుకుని ఎక్కడ అవినీతి చేద్దామనే కార్యక్రమం తప్ప బాధ్యత గల వ్యక్తులుగా ఏ ఒక్క మంత్రి కూడా ఈ రాష్ట్రంలో పనిచేయట్లే. మంత్రులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే మరి అధికారులు వాళ్ళ పని వాళ్ళ ఇష్టార్థంగా వాళ్ళు చేసుకుంటున్నారు. 3 రోజులు అయింది వర్షాలు పడుతుంది.
కనీసం బాధ్యతగా ఆ జిల్లాలకు వచ్చి ఒక సీనియర్ మంత్రులు పంపుకోవడం, ఆ సీనియర్ మంత్రి పర్యవేక్షణలో అక్కడ ఉన్న పరిస్థితులను చూసుకోవడం, అత్యవసరమైన నిల్వల్ని అవసరమైతే రిలీఫ్ క్యాంపులకు ఏర్పాట్లు చేసుకోవడము, లేదంటే రహదారులకు కావాల్సిన ఏర్పాట్లు చూసుకోవడం, తాగునీరు ఉందా లేదో చూసుకొని ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన పరిస్థితులు. టెక్నాలజీ పెరిగింది, సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. ఏ మోతాదులో వర్షాలు వస్తాయి, ఇప్పుడు వర్షాలు వస్తాయి, ఎక్కడెక్కడ వస్తాయో మనకి ఇండికేషన్లు ఉన్నాయి. ఎప్పుడెప్పుడు తెలియచెప్తున్నారు. ఎంతసేపు మైకి పట్టుకొని ఈ పరిజ్ఞానంతో వచ్చి మనం చేసుకోవాలని మాటలు చెప్తారు తప్ప ఆచరణ ఎక్కడ కనిపించదు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.